చెరువు చాలా పెద్దది ఉంది కదా. అవును సార్. దీన్ని మనం కబ్జా చేసి అపార్ట్మెంట్లు కట్టబోయేది. మన అపార్ట్మెంట్స్ పేరేం పేరు సార్? ఆక్రమణ అపార్ట్మెంట్స్. ఏంది సార్ ఇక్కడ ప్లానింగ్ ఇస్తున్నారు? ఇది చెరువు కదా. చెరువులో చేపలు పట్టడం వానవైతే ఆ చేపలు పట్టే చెరువులో కూడా బిల్డింగ్లు కట్టచ్చు. ఆక్రమణ అపార్ట్మెంట్స్. ఇతర కబ్జా చేసిన భూములలో అన్ని రకాల అపార్ట్మెంట్స్ కట్టబడును. సార్ మీరా చెరువులో ఏం చేస్తున్నారు సార్? చెరువులో ఎవరు ఉండేది? నా అపార్ట్మెంట్ మీదనే ఉంటా. ఇది 10వ అంతస్తు. అంటే మిగిలిన అంతస్తులు నీళ్ళల్లో ఉన్నాయి. పవర్ డబ్బులు ఉన్నదని ఎక్కడ పడితే అక్కడ కబ్జా చేసి బిల్డింగ్లు కట్టేస్తే ప్రకృతి ఇట్నే సమాధానం చెప్తుంది. మీరు చేసిన తప్పుల వల్ల సామాన్యులు కూడా బాధపడాల్సింది వస్తున్నది. ఇప్పుడు నాకు ఒకటి అర్థమైంది. ఏందది? ఈ వరదల తుఫాన్లు ఎందుకు వస్తాయి చెప్పా? ఎందుకో? మమ్మల్ని పట్టించేసేదానికి. అవును, ఇంతకు మీ పియ్య ఎక్కడా? సరిగ్గా నిలబడి కదలు పక్క అంటే వాడి భుజాల పైన నిలబడి ఉండేది.